నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సంవత్సరం పొడవునా నిల్వ ఉండే పచ్చి మామిడికాయతో చేసిన మామిడి వరుగులండి. ఇవి ఎండబెట్టి చేస్తారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక 2 కేజీల మామిడికాయ తీసుకున్నాను. తర్వాత వీటిని ఒకటి వెడల్పాటి గిన్నెలో నీళ్ళు ఉప్పు వేసిన దాంట్లో మామిడికాయలను అయితే 1 గంట నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. చేత రుద్దుకొని దానిపై నుండి కెమికల్ అంతా పోతుంది. ఇప్పుడు ఒక డ్రై క్లాత్లో అయితే వీటిని వేసుకొని బాగా తుడుచుకొని బాగా నీళ్లు లేకుండా అయితే ఎండబెట్టుకోవాలండి. ఇంట్లోనే ఈ ఎండబెట్టుకున్న మామిడికాయలను అయితే ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఎండలు చాలానే ఉన్నాయి కాబట్టి తొందరగా ఎండిపోతాయండి. అన్నిటినీ అయితే చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ లాగా, మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. వీటిని బాగా ఆరిన తర్వాత బాగా పలుచబడిపోతాయండి. దానిపైన తొక్కనైతే పీల్ చేసుకోవాలి. నీట్గా ఉంటే ఏం చేయనక్కర్లేదండి. నీట్గా లేని చోట అయితే తోలు తీసేసి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే అన్నిటినీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎందుకంటే పాడవకుండా నిల్వ ఉంచుతున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు రెండింటిని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంత గరిటెతో తీసుకొని కలుపుకున్న తర్వాత ముక్కలన్నిటినీ ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రోజంతా అలాగే మగ్గనిద్దామండి. రెండో రోజుకు బాగా మగ్గిపోయి స్మెల్ అయితే మంచిగా వస్తుంది. వీటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కవర్ వేసి కవర్ పైన ఈ ముక్కలన్నిటినీ ఆరబెట్టి ఎండలో అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 రోజులకైతే నాకు ఈ మామిడి వరుగులు అయిపోయాయండి. సంవత్సరం అంతా పచ్చి మామిడికాయలు అయితే దొరకవు కదండి. ఇప్పుడైతే దొరుకుతున్నాయిలేండి. పాత రోజుల్లో అయితే దొరికేటి కావద్దు కాబట్టి ఏ సీజన్లో ఆ ఫ్రూట్సే వచ్చేవి. అందువలన వీటిని అయితే పచ్చి మామిడికాయ పప్పు ఎప్పుడన్నా తినాలా అనుకున్నప్పుడు ఈ విధంగా ఎండిపోయిన వరుగులు ఉంటే కినా పప్పులో కాస్త వేసుకొని పప్పు చేసుకుంటే రుచికరంగా మామిడికాయ పప్పు ఏ సీజన్లో అయినా తినేయచ్చండి. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చింతపండు లేకున్నా టమాటా లేకున్నా ఇవి అయితే పులుపు కోసం వేసుకోవచ్చు.